Welcome to my channel Learn and Grow. Today our topic is modulation and need for modulation. Modulation ante enti? The process of varying a carrier signal characteristics according to the message signal. So carrier signal characteristics ante em vastayi? Characteristics ante amplitude, frequency, phase. ఇవన్నీ కూడా carrier signal లో తీసుకుంటే ఇవన్నీ దేంతో vary అవుతాయి? Message signal తో vary అవుతాయి. For example, వాయిస్ ఎలా అంటే ఒక మైక్ తీసుకున్నాం. మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది స్లోగా వస్తుంది. అంటే మనం మాట్లాడే మాట మెసేజ్ సిగ్నల్ అనుకుంటే మైక్ ఉంది. మైక్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం మైక్లో మాట్లాడినప్పుడు స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మైక్ అనేది క్యారియర్ అవుతుంది. మైక్ అనేది క్యారియర్ అండ్ మన వాయిస్ అనేది మెసేజ్ సిగ్నల్ అవుతుంది. సో అప్పుడు ఈ రెండు కంబైన్డ్ అయ్యి మనకి వాయిస్ అనేది హై వాయిస్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడ్యులేషన్కి, సో అంటే ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది మన వాయిస్ అనేది. సో దీనివల్ల నీడ్ ఏంటి? నీడ్ ఫర్ మోడ్యులేషన్లో 4 ఉన్నాయి. యాంటీనా సైజ్ రిడక్షన్, మల్టీప్లెక్సింగ్, అవాయిడ్ మిక్సింగ్, రెడ్యూసింగ్ నాయిస్. సో యాంటీనా సైజ్ రిడక్షన్ అంటే ఏంటి? మోడ్యులేషన్ అలౌస్ స్మాలర్ యాంటీనాస్ బై ట్రాన్స్మిటింగ్ ఎట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో హై ఫ్రీక్వెన్సీని ట్రాన్స్మిట్ చేయాలంటే యాంటీనా సైజ్ ఎలా ఉండాలి? స్మాల్గా ఉండాలి. అదే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ క్యారీ చేయాలంటే యాంటీనా సైజ్ అనేది లార్జ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా లాంబ్డా ఈక్వల్ టు C/F. సో ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంత్, లాంబ్డా అనేది వేవ్ లెంత్, ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ. సో అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే రెండు ఆపోజిట్గా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం హై ఫ్రీక్వెన్సీ తీసుకుంటే స్మాల్ యాంటీనాస్ యూస్ చేస్తాం, అలాగే లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటే లార్జ్ యాంటీనాస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ మల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ సెవెరల్ సిగ్నల్స్ ఫర్ సైమల్టేనియస్ ట్రాన్స్మిషన్ ఓవర్ ఏ సేమ్ ఛానల్. అంటే ఒకే ఛానల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ని సెండ్ చేయగలం. సో దానికి యూజ్ అవుతుంది మోడ్యులేషన్ అనేది. నెక్స్ట్ అవాయిడ్ మిక్సింగ్. బై యూజింగ్ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ డిఫరెంట్ సిగ్నల్ సోర్స్ వీ కెన్ అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ సిగ్నల్ అనేది ఇలా తీసుకున్నాం, మెసేజ్ సిగ్నల్ ఇది. సో ఇప్పుడు క్యారియర్ సిగ్నల్ అనేది 2 మెగాహెర్ట్జ్ తీసుకుంటే ఇలా వస్తుంది సిగ్నల్ వేవ్ ఫామ్ అనేది. 3 మెగా తీసుకుంటే ఇంకా దగ్గరకు వస్తాయి. నెక్స్ట్ 4 మెగా తీసుకుంటే ఇంకా దగ్గరకు వస్తాయి. అంటే ఏమైంది? ఇక్కడ మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటే ఇవి ఏమైనా మిక్స్ అవుతున్నాయా? మిక్స్ అవ్వవు. సో అంటే ఇక్కడ అవాయిడింగ్ మిక్సింగ్, సిగ్నల్స్ అనేవి మిక్స్ అవ్వకుండా అవాయిడ్ చేస్తామన్నమాట మోడ్యులేషన్ అనేది. నెక్స్ట్ రెడ్యూసింగ్ నాయిస్. ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ వీ కెనాట్ ఎలిమినేట్ ద నాయిస్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది డిఫరెంట్ మోడ్యులేషన్ టెక్నిక్స్ వీ మినిమైజ్ ఇట్. అంటే కమ్యూనికేషన్ సిస్టంలో మనం నాయిస్ని ఎలిమినేట్ చేయగలం, కానీ కొన్ని మోడ్యులేషన్ టెక్నిక్స్ ఉంటాయి కదా, AM, FM, PM. సో వీటిని యూజ్ చేసి నాయిస్ అనేది రెడ్యూస్ చేయగలం. AM అంటే యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, FM అంటే ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, PM అంటే ఫేజ్ మోడ్యులేషన్.